ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్గా కొన్ని చూడండి, అరే కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, కొంతమందికి వీళ్ళు ఇలా అనగానే వాక్శుద్ధి ఉందా, ఇలా జరిగింది అంటే అంటారు. ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్పైక్ లా వెళ్ళి వస్తూ ఉంటారు, లైక్ హార్ట్ బీట్. ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం, మళ్ళీ అలా దొరికినట్టు వదిలేస్తాం. ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ విల్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్. ఓకే. సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, గ్రావిటేషన్ ఆఫ్ ద డెన్సిఫైడ్ పార్ట్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదండి, సాంద్రత పెరుగుతూ తగ్గిదనుకోండి, కొంచెం పట్టు వదులుతుంది కదా. వదిలినప్పుడు ఆస్ట్రల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి, దాని నుంచి వీ హ్యావ్ టు లైక్ టేక్ ది ఇన్ఫర్మేషన్. ఓకే. అసలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకర్లా, మన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సంకల్పితంగా అప్పుడు ఏది చూడాలో ఎలా చూడాలో నీ దృష్టి మారుతుంది, మాట వాక్శుద్ధి వస్తుంది, ఏది వినాలో చెవులవే వింటాయి, ఏది కావాలో నీ దగ్గరకు వచ్చేస్తుంది. వాట్ ఎల్స్ యు నీడ్ అంటే మనం ఏది అనుకుంటే అది సాధించడం అనే ఒకనొక దాన్ని మార్మిక విద్య నుండి యోగ విద్య నుండి జరగడానికి మూలం ఎక్కడుంది అంటే ఈ పంచేంద్రియాల మీద సాధన నుండి సాధికారికత నుండి ఆలోచనల మీద మనకున్న కమాండ్ అనండి, లేదా ఆలోచన మనం బ్యాలెన్స్ చేసుకుంటున్న తీరనండి. అవును, ఇవి రెండు స్థితులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ. మనం ఏది అనుకుంటే కాదండి, మన ద్వారా ఏది జరగాల్సి ఉంటుందో దానికి సిద్ధంగా ఉండడం, శరీరం అనే ఒక వెజల్ని సిద్ధం చేయడం.